నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చే ముందులా మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు. ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ. ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచా. ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చాలా నీట్గా రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, protection of certain rights regarding freedom of speech. All citizens shall have the right to freedom of speech and expression, to assemble peacefully without arms, to form associations or unions, to move freely throughout the territory of India, to realize and settle in any part of the territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెడతారో నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఇదేంటో తెలియదు, నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ